హాయ్ హలో వెల్కమ్ టు రెడ్డి డాటర్ బ్లాగ్స్. ఈరోజు మిల్లర్ కొట్టడానికి వచ్చాం. మన తోటలోనే నిన్న సేద్యం చేసాం కదా డోజర్తో, వాటిలో మిల్లర్ కొడుతున్నాం. శివరాత్రి తర్వాత చెనిక్కాయ వేస్తున్నాం అనుకున్నాం. ఇంకా ముందే వేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం పని ఉండడం వల్ల తర్వాత వేద్దాంలే అనుకున్నాం. చూడండి మిల్లర్ కొడుతుంటే ఎలా దుమ్మలు వేస్తుందో. అదిగాక అంతా మట్టి ఆరిపోయింది కాబట్టి ఎక్కువ దుమ్ములు వేస్తుంది. ఇందులో కొంచెం ఎర్రమట్టి తోలాం, అది ఇంకా ఎక్కువగా దుమ్ములు వేస్తుంది. ఇది ఇంతకుముందు ఇంకొక కాయ కొట్టేశాం మిల్లరు, ఇది ఇంకొక కాయ. ఇంతకుముందు కాయలో వీడియో తీయడానికి కుదరలేదు, అందుకు ఈ కాయలో తీస్తున్నా. కొంచెం మొబైల్ వేరే చోట పెట్టాం కాబట్టి ఇలా కనబడుతుంది. మనం నిన్ననే కొత్త బ్లేడ్లు మార్పించాం. బ్లేడ్లు 5,800 అయ్యాయి. చూడండి దుమ్ము ఎలా లేస్తుందో. ఈ దుమ్ముతో నేనంతా ఎక్కువగా దుమ్ము అయిపోయా. అలాగే మనం నూకట్ట కోసాం, ఆ వీడియో తీయలేదా? ఇది ఫోన్ అక్కడ పెట్టగానే పడిపోయింది, కాసేపటికి చూసుకోలేదు. కాసేపు తర్వాత చూసుకున్నా, అందుకే మళ్ళీ తీసుకొచ్చేసి బండిలో పెట్టుకొని వీడియో తీస్తున్నా. చూడండి దుమ్ము ఎలా లేస్తుందో. ఈ డస్ట్ అలర్జీ వస్తుంది, కానీ మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మనకేముండదు. మన వీడియోస్ చూస్తున్నారని లైక్ చేయట్లేదు, అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం వల్లే నేను ఇంకా కొన్ని వీడియోస్ తీస్తాను. ఇంతకుముందు అక్కడ కొంగలు లైట్గా కనబడుతున్నాయి కదా, అక్కడే మిల్లర్ కొట్టాం. మా సైడు ఇంకా కరువు వచ్చేసింది, మేకలు తినడానికి లేదని మళ్ళీ ఒక వేరే వాళ్ళ తోటలో ఉలవలు పిల్ల పెసరలాగా వేశారు. మరేం మేకలకు తినడానికి ఏం లేకపోయినందువల్ల ఇందాకే ఒకసారి కొట్టేసా. ఒకసారి తర్వాత ఇంకోసారికి గింజలు చల్లారు. చూడండి మళ్ళీ ఫోన్ ఇంకో చోట పెట్టేసా. మరీ దుమ్ము అంత ఎక్కువగా లేస్తుంది. అసలు కొంచెం ముందైతే ఇంకా గాలి ఎక్కువ వచ్చింది. అప్పుడు ముందర పక్క ఎటు వెళ్తున్నామో కూడా తెలియలేదు, అంతగా దుమ్ము వచ్చింది. మళ్ళీ కాసేపటి మన బండి మన దగ్గరికి వచ్చింది. ఎలా ఉందో చూసి చెప్పండి.
ఇప్పుడు ఇదంతా చూసారు కదా, ఇప్పుడు ఆ కొంగ ఎంతగా ఉందో చూడండి. ఇప్పుడు ట్రాక్టర్ వెళ్ళిపోయిన నుంచి ట్రాక్టర్ వచ్చేంతవరకు అక్కడే ఉంది. ట్రాక్టర్ వచ్చిన వెంటనే వెళ్ళిపోయింది. అలాగే ఒకదాని వెనుక ఒక్కొక్కటి కొంగలు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అన్నీ ఒకేసారి రావు. కొంచెం దూరం రాగానే అవి ఆగిపోతాయి, ఇంకా కొంచెం దూరానికి ఇంకోటి వస్తాయి. అలాగనే సమాజం ఉంటే ఎంతో బాగుంటుంది. నా వాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మిల్లర్ కుట్టేది కూడా అయిపోవచ్చింది. ఇంకో 2 బట్టలు వేస్తే అయిపోద్ది. నేను తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ డీజిల్కి వెళ్ళాలి. డీజిల్ అయిపోయింది. చూడండి ఎలా దుమ్ములేస్తుందో. ఆ ఎదురుగా కనవచ్చే కొండ పేరు తుమ్మకొండ అంటారు. మా ఊర్లోకి వెళ్ళి అదే పెద్ద కొండ. ఒకప్పుడు అందులో ఎలుగుబంటి ఉండేదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. ఇప్పుడు ఈ కట్టెలకు కొంచెం పక్కన కనబడేది అంతా ఒకసారి మిల్లర్ కొట్టేసి ఇంక వెళ్ళిపోవడం ఏంటి. దుమ్మంతా ఎలా ఉందో ఫేస్కి. ఇంటికి వెళ్ళిపోతున్నాను. దుమ్మంతా ఉంది, నన్ను తీసి తీస్తున్నాను. మొఖం చూసుకోవడానికి ఏం లేదు. కాసేపు చేత్తో తుడుచుకున్నా పోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకా ఈ వీడియో అంతటితో ఆపేస్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ కామెంట్.